Sir. I request Anjali ma'am from Naidupeta to Devasena ma'am from Sulurpeta. Okay, for Dattatreya sir. I request all our coordinators of high, followed by all the branch principals, including host branch principal. A cheerful morning to everyone present here. I will. Marks the beginning of an exciting and competitive journey where talent, teamwork and sportsmanship will shine. This league is a celebration of passion, perseverance and the relentless pursuit of excellence. Today, you are here to compete, cheer, support together, show your spirit and enjoy every moment of thrilling action. Bring your best to the field. Remember that every challenge is an opportunity to grow and most importantly, play with respect and fair play. This Premier League is not only about winning, please.
dance. Now we are going to witness a dumbbell dance from Naidupeta branch students in front of our honorable
And Honorable GM sir to join us on stage for the ceremonial light lamping symbolizing the enlightenment and wisdom. Madam. Neil Kumar Garu, our beloved General Manager, Sri Vijay Bhaskar Reddy Garu, my learned colleagues and honorable members from various Narayana schools. Sports meet arrange చేయడం చాలా సంతోషంగా ఉంది. మా చిన్నతనంలో క్లాస్ రూమ్లో ఎంత టైం గడిపేవాళ్ళమో స్కూల్ గ్రౌండ్స్లో కూడా అంత టైం స్పెండ్ చేసేవాళ్ళము. అయినా ఆ జనరేషను 50 years దాటగానే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఈనాడు విద్యార్థులు మేము చూస్తున్నాము చాలా తక్కువ సమయము స్పోర్ట్స్ గేమ్స్ కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ టైము దేంతో స్పెండ్ చేస్తున్నారు? సెల్ ఫోన్. అన్ఫార్చునేట్గా అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది మన ఈ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్లో. ఎక్కువ టైము సెల్ ఫోన్తో స్పెండ్ చేయడం జరుగుతుంది. మా జనరేషన్లో 50 ఏళ్ల తర్వాతే ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తుంటే ఈ జనరేషన్ పరిస్థితి ఏమిటి అనేది మాకు పెద్ద ప్రశ్నార్థకంగా మిగులుతోంది. సో పర్టికులర్గా మా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అదర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతో పాటు స్పోర్ట్స్ గేమ్స్ కూడా స్థానాన్ని కల్పించడం జరుగుతోంది. బహుశా మా ఇంజనీరింగ్ కాలేజీలో మీకు అందరికీ తెలుసు మంచి ప్యాకేజెస్తో శాలరీస్తో పిల్లలు ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మా ఒకనొక స్టూడెంట్ గూడూరు అల్యూమిని స్టూడెంటు ప్రస్తుతము 1 crore ప్యాకేజ్తో ఉన్నాడు. 1 crore per annum ప్యాకేజ్తో కూడా ఉన్నాడు. సో అటువంటి అద్భుతమైన విజయాల్ని మేము ఇంజనీరింగ్ కాలేజీలో సాధించడం జరుగుతుంది. బహుశా ముందు మీరు కూడా మీ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇంజనీరింగ్ వచ్చినప్పుడు మీకు ఇంకా క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. సో ఈ చదువుతో పాటు మేము ఎన్నో అవకాశాలను పిల్లలకి స్పోర్ట్స్ గేమ్స్లో కూడా కలుగు చేయడం జరుగుతుంది. లాస్ట్ వీక్ జరిగిన క్రికెట్ కప్ టోర్నమెంట్ నెల్లూరు జిల్లాలో నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు విన్నర్స్గా నిలబడడం జరిగింది. అదేవిధంగా పి హారిక అనే అమ్మాయి 3rd year ECE ప్రస్తుతం చదువుతున్న అమ్మాయి పిన్కాక్ సెలాట్ అనే గేమ్లో గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది. అది కూడా సౌత్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ జరిగింది. మరియు కళాంజలి అనే అమ్మాయి తను స్పోర్ట్స్ గేమ్స్లో మనం ఏ విధంగా పురోగతిని సాధించాలి అనే అంశం మీద మాట్లాడడంతో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పిలిచిన 3000 మంది, ఆల్ ఇండియా లెవెల్లో 3000 మందిని ఆయన ఢిల్లీ పిలిపించడం జరిగింది. ఈ అమ్మాయి కూడా ఆ 3000 మందిలో ఒక అమ్మాయిగా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని, అదర్ మినిస్టర్స్ని ఢిల్లీలో కలవడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన అవకాశము. వాటన్నిటిని కూడా మేము ఎంకరేజ్ చేసి పిల్లలకు కావాల్సిన సదుపాయాలు కూడా మేము కలుగు చేస్తాం. వాళ్ళకి కావాల్సిన ఢిల్లీకి వెళ్ళడానికి ఫ్లైట్ ఛార్జెస్ కూడా మేము కాలేజీ భరించడం జరిగింది. ఇప్పుడు నారాయణ గ్రూప్ కూడా అన్ని స్కూల్స్లోనూ కాలేజెస్లో కూడా స్పోర్ట్స్ గేమ్స్లో మంచి పొజిషన్స్ అచీవ్ చేసిన వాళ్ళకి ప్రైజ్ మనీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నిజంగా మనం అంతా మన చైర్మన్కి మరియు ఇతర మన జనరల్ మేనేజర్ గారికి వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మీరందరూ అద్భుత విజయాలు సాధిస్తే మీకు తగిన విధంగా క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా మనం మా కాలేజీలు యూనివర్సిటీ లెవెల్లో క్రికెట్, ఫుట్బాలు, చెస్ విధమైన కాంపిటీషన్స్లో రిప్రజెంటేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇన్ని అవకాశాలు ఉన్న నారాయణ విద్యా సంస్థల్లో మీరు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని అత్యున్నత స్థానం, విద్యతో పాటు అత్యున్నత స్థానాన్ని పొందాలని మేము కోరుకుంటున్నాం. మీకు తెలుసు నారాయణ గారి స్లోగను, మీకు తెలుసు, మనం కష్టపడితేనే ఏదైనా సాధించగలం. ఊరికే వచ్చామా పోయామా, ఊరికే లైట్గా చదువుకున్నామా, లైట్గా గేమ్స్లో పార్టిసిపేట్ చేసినట్టు కుదరదు. దానికి ఒక రకమైన డెడికేషన్ కావాలి. మీరు ఆ ప్యాషన్తో చేసినప్పుడే అది అచీవ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని అత్యున్నత స్థానాలు పొందాలని కోరుతున్నాను. సో ఈ కాంపిటీషన్స్కి ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు స్కూల్ తరఫున వచ్చిన టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నారాయణ గ్రూప్ ఆఫ్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన డైనమిక్ గూడూరు ఎమ్మెల్యే హాస్యం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా మన నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ దత్తాత్రేయ గారికి, అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ విశ్వక్ గారికి, అదేవిధంగా ఈ స్పోర్ట్స్ మీట్స్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తూ నాతో 15 days బ్యాకే ఈ స్పోర్ట్స్ మీట్స్ మన గూడూరు జోన్కి సపరేట్గా కండక్ట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన క్లస్టర్ ప్రిన్సిపాల్ రియాజ్ గారికి అండ్ శ్రీధర్ గారికి, అదేవిధంగా ఈ గంట ఆర్గనైజ్ చేసేదానికి సహకరించిన గూడూరు బ్రాంచ్ పోస్ట్ బ్రాంచ్గా స్టాఫ్ అందరికీ, ప్రిన్సిపాల్స్కి, మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడాను నేను ధన్యవాదాలు. ప్రిన్సిపాల్ గారికి వాళ్ళు గ్రౌండ్ ఇచ్చి, గ్రౌండ్ స్కూల్స్ కూడా పిల్లల గురించి ఎంకరేజ్ చేయాలని, స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని నారాయణ గ్రూపు గత 20 ఏళ్ళ నుంచి మన గేమ్స్ గేలా అని రకరకాల పేర్లతో ఎవ్రీ ఇయర్ మనం స్పోర్ట్స్ మిక్స్ ఇంటర్నల్ కాంపిటేటివ్ స్పోర్ట్స్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ప్రతి బ్రాంచ్ వాళ్ళు ఇంటర్నల్గా అక్కడ బ్రాంచ్లో స్పోర్ట్స్ అందరినీ 8 స్పోర్ట్స్ దాకా, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 8 దాకా వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. స్పోర్ట్స్లో రన్నింగ్, త్రోబాల్ వీళ్ళు ఆడించారు. అదేవిధంగా వాలీబాలు, త్రోబాలు, క్రికెట్, ఖోఖో, కబడ్డీ, దర్గా బాలు, ఇవన్నీ కూడా వీళ్ళు ఇంటర్నల్గా బ్రాంచెస్లో ఇంటర్నల్ కాంపిటీషన్ అక్కడ పిల్లలందరినీ కూడా కండక్ట్ చేసి ఫైనల్స్లో విన్నర్స్ని, రన్నర్స్ని మన గూడూరు గ్రౌండ్కి, ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్కి తీసుకురావడం జరిగింది. ఇది కాంపిటేటివ్గా ఇంటర్నల్గా ఉండాలని ఆల్ బ్రాంచెస్ మధ్య ఈ స్పోర్ట్స్ మీట్స్ని కండక్ట్ చేస్తే పిల్లల్లో కూడా రాను నేను మొన్న తాడేపల్లిగూడెంలో స్పోర్ట్స్ మీట్కి అటెండ్ అయ్యాను. నియర్లీ అక్కడ 1850 మంది పార్టిసిపేట్ చేశారు. అక్కడ వాళ్ళు సబ్ జూనియర్స్ అంటే 4th class అండ్ 5th class, జూనియర్స్ 6th and 7th, హై స్కూల్ వచ్చేటప్పటికి సీనియర్స్కి వచ్చేటప్పటికి హై స్కూల్ 8th, 9th, 10th, టోటల్గా 1850 మంది వాళ్ళు కండక్ట్ చేశారు. ఇక్కడ జూనియర్ 6th, 7th, అదేవిధంగా 8th and 9th సీనియర్స్ కండక్ట్ చేయడం జరిగింది. నియర్లీ 800 members దాకా పార్టిసిపేషన్ చేస్తున్నారు. వీళ్ళు విన్నర్స్, రన్నర్స్ ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరికి కూడా మన గవర్నమెంట్ ఇప్పుడు స్పోర్ట్స్కి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, జాబ్స్లో కావచ్చు, స్పోర్ట్స్ కోటా అనేది మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మనకి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మనం ఏ ఎగ్జామ్ రాసినా దాంట్లో స్పోర్ట్స్ కోటా అనేది సపరేట్గా ఉంటుంది. దానివల్ల మీకు ర్యాంకింగ్ కూడా మారుతుంది, వాళ్ళకి అన్ని అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. దానికనే స్పోర్ట్స్ కూడా మనం చదువుకైతే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, అదేవిధంగా అకాడమిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, అదేవిధంగా స్పోర్ట్స్కి కూడా, గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ఇదే విధంగా అవకాశాలు ఇవ్వాలా. అందరు పిల్లకాయలు ఆ విధంగా స్పోర్ట్స్ ఆడినందువల్ల, గేమ్స్ ఆడినందువల్ల వాళ్ళకి హెల్దీగాను బాగా వాళ్ళు స్ట్రెంగ్తన్గాను తయారవుతారు. మైండ్ కూడా వాళ్ళకి రిలాక్స్గా ఆలోచించడానికి బాగుంటుంది. ఓవరాల్ డెవలప్మెంట్ కూడా స్టూడెంట్లో ఉంటుందనే ఉద్దేశంతో నారాయణ గ్రూపు ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది.
దీంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అదేవిధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ఇవాళ 4 బ్రాంచ్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 3 బ్రాంచ్ల వాళ్ళు వెల్కమ్ డ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా ప్లస్ డంబుల్ డ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్లాగ్ డ్యాన్స్ కావచ్చు. చాలా బాగా చేశారు. వాళ్ళకి అది కంపోజ్ చేసిన పీఈటీలందరికీ కూడాను, ఆర్గనైజ్ చేసిన పీఈటీలకి, ముఖ్యంగా బయట నుంచి వచ్చిన పీఈటీలకి, హై స్కూల్ స్టాఫ్ కూడా ఇంత బాగా చేసి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా అందరూ ఈక్వల్గా తీసుకొని మీరందరూ పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గూడూరు జోన్ స్టాఫ్కి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Municipal Chairman 2000 contended as Nellore MP. He has been already worked as Velugu CC. 2014 he have been followed with Gudur constituency MLA. In 2023 our prolific personality have been pursued or earned his doctorate in SC University in political sciences, and now 2024 he has been an MLA and serving his duties to us with his unwavering support to everyone around. He strived to merge or include Gudur in Nellore district, not in Tirupati, in the assembly, to CM, Deputy CM and Nara Lokesh sir on behalf of ourselves. So honoring this chief guest to address the gathering to give his valuable words onto the stage, sir. పెద్దలు ఈ యొక్క నారాయణ కళాశాల జీఎం అన్న విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఇటువంటి మా డీన్ విష్ణుసేన్ గారికి, అలాగే పెద్దలు దత్తాత్రేయ శర్మ గారికి, అలాగే డాక్టర్ రియాజ్ గారు, శ్రీనాథ్ గారికి, అలాగే సూలూరుపేట, గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి వచ్చినటువంటి నారాయణ స్కూల్ సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్కి, స్టాఫ్కి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలకంతా ఆశీర్వాదాలు, చాలా సంతోషం. ముందుగా వాళ్ళ స్కూళ్ళల్లో పోటీలు పెట్టి అక్కడ ఎంపికైన వాళ్ళందరూ కూడా ఇక్కడ గూడూరు జోన్గా పెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పోటీలు పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నారాయణ అంటే ఒక బ్రాండ్. ఈ ఇండియాలో నారాయణ స్కూల్స్ అంటే ఒక బ్రాండ్ స్కూల్స్. అక్కడ చదివితే ఖచ్చితంగా డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు ఖచ్చితంగా అవుతారు అనేటువంటి మాట అందరికీ తెలిసిందే. ఎవరు ఎక్కడ అనుకున్నా నారాయణ అంటే ఒక బ్రాండ్. కాబట్టి ఈ స్కూల్లో మా అబ్బాయి కూడా చదివింది నారాయణ స్కూల్స్ అని చెప్పి మరి నేను అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి స్టాఫ్, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటుంది. పిల్లలకు కూడా బాగా సొంత బిడ్డల్లాగా వాళ్ళు చూసుకునేటువంటి మనస్తత్వం అందరు టీచర్స్లో ఉంటుందని చెప్పి నమ్మకం మాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ యొక్క నారాయణ కాలేజ్ గూడూరులో ఉండడం గూడూరుకు ఒక గర్వకారణంగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే దాదాపు 800 మంది విద్యార్థులు ఈరోజు గూడూరుకి జోనల్ మీట్కి రావడం చాలా సంతోషం. మళ్ళీ ఈరోజు రేపు 2 రోజులు కూడా ఈ యొక్క జోనల్ మీట్ జరుగుతుంది. దాంట్లో కూడా చక్కని పెర్ఫార్మెన్స్ చేసి అందరూ కూడా మంచి బహుమతులు పొందాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. పిల్లలకి ఒక చదివే కాదు, ఆటల్లో కూడా మంచి నైపుణ్యం ఇవ్వాల్సిన బాధ్యత స్కూల్లో ఉన్నటువంటి పీటీలకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ చేశారు. వెల్కమ్ డ్యాన్సెస్ కూడా చాలా బాగుంది. ఆ ఫ్లాగ్ సంబంధించినటువంటి ఆ పిల్లలు అయితే చాలా చక్కగా చేశారు. అలాగే డంబెల్ డ్యాన్స్ కూడా బ్రహ్మాండంగా చేశారు. అలాగే ముందు భరతనాట్యం కూడా చేశారు. ఎవరికి తక్కకుండా మంచి నైపుణ్యం, ఓన్లీ చదివే కాదు, మేము కళల్లో కూడా మేము నేర్పించగలుగుతాం, మాకు టాలెంట్ ఉందని చెప్పేటువంటి వాళ్ళు నేర్పించినటువంటి డ్యాన్స్ టీచర్స్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో వచ్చి నారాయణలో చదివాం కాబట్టి ఈ స్థాయికి వచ్చేటువంటి పరిస్థితి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడే పెద్దలు చెప్పారు, మీ నారాయణ స్కూల్ నుంచి ఒక పాప నేరుగా మోడీ గారితో మాట్లాడిన విషయం కూడా గుర్తు చేశాడు. చాలా సంతోషం. మోడీ గారు కూడా నారాయణ ఇన్స్టిట్యూట్స్ ఏ విధంగా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా తెలిసే విధంగా కూడా మీ నారాయణ స్కూల్ సంబంధించిన పాప పేరు ఇందిర,
ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అందరికీ కూడా తెలియజేస్తున్నామమ్మా. ఆల్రెడీ మనం ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్నాం, చాలా బాధలు అనుభవిస్తున్నాం అందరం కూడా. కాబట్టి మేమందరం కూడా మొన్నే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అలాగే మన నాయకుడు యువనాయకుడు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతారని చెప్పి హామీ ఇక్కడే ఇచ్చారు. కాబట్టి హామీ ప్రకారం త్వరలో ఖచ్చితంగా మన గూడూరు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కలిపేందుకు అవసరమైతే మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పి కోరుతున్నానమ్మా. చేస్తారని నమ్మకం ఉంది. ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం మీ అందరూ నాకు కోఆపరేట్ చేయాలని చెప్పి అందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఒక్కసారి మా విజయభాస్కర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. Don't clap. Stand properly. Take attention. Salute to the flag. Salute. Order. I request all the students to give a big round of applause for paying tribute for the sports flag. And now followed by, as we all know, the March Fast is one of the most celebrated traditions. And now we have the rocket launch by Narayana Engineering College, Tripoli No, ఇట్లా ఎందుకా విద్యార్థులు మల్టీ స్టేజ్ రాకెట్గా తయారు చేయాలని, రీయూజబుల్ రాకెట్గా తయారు చేయాలని ఆ దిశగా
సైడ్ ఉండండి మీరు సైడ్ కొంచెం బ్యాక్ సైడ్ సార్ మీరు దాని పైన వేసండి సార్ ఫేస్ మీద As the flame is passed on, let us remember this torch signifies not only the start of our sports event, but beginning of a week filled with teamwork and joy. I am proud to declare the Narayana Premier League officially open. Thank you, sir.